హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి మీరు చూస్తుంది ప్యూరిట్ వైటల్ ప్లస్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ 2 వీడియోలు బాగా సక్సెస్ అయ్యి, అంటే నా వరకు ఇప్పటి వరకు ఉన్న 200-300 వ్యూస్ కాస్త 1400 ఒకటి 1300 వ్యూస్ అలా నడుస్తుంది. సో లాస్ట్తో పోలిస్తే కొద్దిగా బెటర్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. కొద్దిగా రీచ్ అయితే బాగానే ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి ప్యూరిట్ వైటల్ ప్లస్. కస్టమర్ కూడా లాస్ట్ 2 వీడియోలో వీడియో చూసి మనకి ఏది బుక్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చే సర్వీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మిగిలిన వాటితో పోలిస్తే. దీంట్లో నార్మల్గా ప్రతి ప్యూరిఫైర్కి బయటలో ఒక ఫిల్టర్ ఉండి రిమైనింగ్ ఫిల్టర్స్ అన్ని లోపల ఉంటాయి. కానీ దీంట్లో అలా కాదు, బయట 2 ఫిల్టర్లు ఉంటాయి. మీరు ఆల్రెడీ చూసుంటారు మన ప్యూరిట్ కాపర్ వీడియోలో. దీంట్లో వచ్చేసి దాంట్లో 3 ఫిల్టర్లు ఉంటాయి లోపల, దీంట్లో 2 ఉంటాయి. ఒకటి కార్బన్ ఫిల్టరు, ఒకటేమో మెంబ్రెయిన్. పోస్ట్ కార్బన్ అండ్ మెంబ్రెయిన్ లోపల ఉంటాయి, ప్రీ కార్బన్ అండ్ సెడిమెంట్ బయట ఉంటాయి అన్నమాట. సో మనం మెంబ్రెయిన్ అయితే ఓపెన్ చేసి చూసాము. కస్టమర్కి సేమ్ యాక్చువల్గా ప్యూరిట్ ఫిల్టర్లే కావాలన్నారు కస్టమర్, ఒరిజినల్లే కావాలన్నారని ఒరిజినల్లే తీసుకొచ్చాము. యాక్చువల్గా ప్రతి ప్యూరిఫైర్లో కూడా వాటికి సెట్ అయ్యే ఫిల్టర్స్ బయట మీకు దొరుకుతాయి. అంటే సేమ్ బ్రాండ్ మీకు డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే నార్మల్గా దానికి దీనికి ఒక 1000-1500 అయితే వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. లోకల్ ఫిల్టర్స్కి బ్రాండెడ్ ఫిల్టర్స్కి. బ్రాండెడ్ అంటే ఏం లేదు, అదే క్వాలిటీ, బట్ ఏంటంటే దాని మీద బ్రాండింగ్ మారుతుందంటే. కస్టమర్లు కావాలన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా మేము ఒరిజినల్ బ్రాండ్సే వేస్తాము బయట నుంచి కిట్లు తీసుకొచ్చి. లేదు దాంట్లో ఫిట్ అయ్యేవి మోడల్స్ మాకు లాంగ్ రన్ వచ్చేవి కావాలి అంటే దాంట్లో ఫిట్ అయ్యే మోడల్స్ కూడా మీకు బ్రాండెడ్ ఫిల్టర్స్ కంటే కూడా ఎక్కువ వచ్చి ఉన్నాయి, తక్కువ వచ్చి ఉన్నాయి. కస్టమర్ ప్రైస్ రేంజ్ బట్టి అయితే ఫిల్టర్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ప్రీ ఫిల్టర్ లాక్, అది దాన్ని తీస్తేనే పైన క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కొద్దిగా స్ట్రగుల్ ఇచ్చింది నాకు ఇది చాలా, అది ఓపెన్ చేయడానికి. ఒక సింగిల్ హ్యాండ్ ఓపెన్ చేస్తాను కదా, దానివల్ల కొద్దిగా ఇష్యూ ఉందన్నమాట. సో ఇలా అయితే మనం ఓపెన్ చేసే దీంట్లో ఫిల్టర్లు అయితే మార్చేసాము. సో దీంట్లో ఏముంటుందంటే చెప్పాను కదా, బ్లాక్ కార్బన్ ఫిల్టర్ అండ్ సెడిమెంట్ ఫిల్టర్ ప్రీ ఫిల్టర్ అంటాము. ఆ క్యాప్ తీసేస్తే లోపల మనది డస్ట్ పట్టేసిన ఫిల్టర్ ఉంటుంది ప్రీ ఫిల్టర్, అదైతే బయటకు తీయడం జరిగింది. సో మీకు ప్యూరిట్లో వచ్చేసి ఏంటంటే మిగిలిన బ్రాండ్లో అలా బ్రాండింగ్ ఉంటుంది, కానీ ప్యూరిట్లో ప్రీ ఫిల్టర్ మీద కూడా మెన్షన్ చేసి ఉంటుంది దాని పేరు, బ్రాండెడ్ పేరు. మీకు ఆల్రెడీ ఇందాక ఫస్ట్లో చూపించాను కదా ప్యూరిట్ అని ఉందని. సో కస్టమర్ అయితే ఒరిజినల్ కావాలన్నారని ఒరిజినలే వేసేసి, అది మీకు కనిపించేది సాఫ్ట్నర్ అనమాట. వాటర్ మీకు ఏ వస్తుందో ఆటోమాక్స్ ఎలా వర్క్ చేస్తుందో సేమ్ ఇది కూడా అదే వర్క్ చేస్తుంది అనమాట. ఆ కార్బన్ ఫిల్టర్ తీసేసి అయితే కొత్త కార్బన్ అయితే వేయడం జరిగింది. సో ఇది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. యాక్చువల్గా మీకు ఎప్పుడైనా సరే బ్యాడ్ స్మెల్ ఆర్డర్ ఏదైనా ఉందంటే మీకు ఫస్ట్ ఇదే ట్రీట్ చేస్తుందని. దాని తర్వాత అయితే మన ఫిల్టర్ని అయితే పెట్టడం జరిగింది. సో కస్టమర్కి జీకేకే ఇండికేషన్ రావడం వల్ల మనం అయితే దీని సర్వీస్కి ఫిల్టర్ వచ్చిన ఒక 1 వీక్ నుంచి 10 డేస్ తర్వాత మిషన్ ఆగిపోతుంది. సో దానివల్ల కస్టమర్ అయితే మనకు కాల్ చేయడం జరిగింది, మన సర్వీస్ అయితే చేయడం జరిగింది. కస్టమర్కి పోస్ట్ కార్బన్తో పాటు అక్కడ మినరలైజర్తో పాటు ఇంకో ఫిల్టర్ ఏమన్నారు అనేసి పోస్ట్ కార్బన్ ప్లేస్లో మనం మినరలైజర్ అయితే ఒకటి వేయడం జరిగింది అనమాట. సో మీలో ఎవరికైనా కూడా సర్వీసెస్ కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వండి. మేము చెప్తున్నాం, మీకు మార్కెట్ కంటే కూడా బెస్ట్ ప్రైస్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారనమాట సర్వీస్కి. ఎందుకంటే కస్టమర్కి చెప్పి ప్రతిదీ సరే ఇలా అలా ఉంటుంది, ఈ ప్లేస్లో మీరు ఇది వేసుకోవచ్చు అని చెప్పి కస్టమర్కి అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఎస్డీస్ మన కస్టమర్కి అయితే ఫిట్ చేసి టీడీఎస్ అయి చెక్ చేసి టెస్ట్ అయి చూపించి అయితే మనం నుంచి అక్కడికి అయితే వచ్చేసాం. మీకు కూడా కావాలంటే కూడా కాల్ బుక్ చేసుకోండి, మా డిఎం చేసి.